వందనాలండి. ఈరోజు మే 10 సమస్తమైన చెడును మానివేయండి అని పేతురు చెప్తున్నాడు. మనం చూద్దాం. మనం కూడా అలాగే చేయాలి. మొదటి పేతురు 2:1-2 ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానేయండి అంటున్నాడు. ఈ బైబిల్ వాక్య భాగం ద్వారా క్రైస్తవులమైన మనము మన జీవితంలో ఉన్న అన్ని విధాలైన చెడు లక్షణాలను మన నాలుక ద్వారా, మన మనసు ద్వారా, నడవడి ద్వారా ఉండకూడదు అని పేతురు చెప్తున్నాడు. మొదటిగా మన పాత స్వభావము బహిర్గతం కాకుండా చూసుకోవాలి. మనం అజాగ్రత్తగా ఉంటే ఆ లక్షణాలు బయటకు వస్తాయి. కాబట్టి దాని ద్వారా మనలో చెడు ప్రత్యక్షమవుతుంది. మొదటి పేతురు 1:22-25లో పేతురు, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా పుట్టినవారు కనుక వాక్యం ద్వారా నూతనపరచబడిన వారుగా ఉండాలి అంటున్నాడు. మనకు రక్షణ కేవలం దేవుని వాక్యం ద్వారా వచ్చింది కాబట్టి దాని ద్వారా మన జీవితంలో దేవుని కృప ద్వారా సంపూర్ణ మార్పు రావాలి. రూపాంతరం పొందిన వారిలాగా జీవించాలి. దేవుని వాక్యం మనలో స్థిరపరచుకోవాలి అనే ఆశ మనకుంటే ముందుగా చేయవలసిన పని మనలో ఉన్న చెడును తొలగించుకోవాలి. ఇంకా పాపాలను వదలకుండా పట్టుకుని ఉంటే దేవుని వాక్య సత్యం నుండి దూరంగా తొలగిపోతాం. సత్యం మనలో ఉంటే పాపం వదిలి నీతిని అనుసరించమని చెప్తుంది. అందుకే మనలో నుండి పాపం తొలగించమని పేతురు చెప్పాడు. సమస్తమైన దుష్టత్వము అనేది పేతురు జాబితాలో మొదటిది. దుష్టత్వము అంటే మనం కావాలనే ఇతరులకు బాధ కలిగించుట, వారి గురించి చెడు ఆలోచనలతో ప్రారంభమై చెడు మాటలు, చర్యల ద్వారా ప్రత్యక్షమవుతాయి. రెండవది సమస్తమైన కపటం. మనల్ని మనం మంచిగా చూపించుకోవడానికి కొన్ని సత్యాలను కప్పిపెట్టుట, మన గురించి మంచి అభిప్రాయం ఏర్పడుటకై మోసం చేస్తాం. మోసము, అబద్ధాలు, దుర్మార్గము ఉంటాయి. అపొస్తలుల కార్యం 13:10లో లూకా ఎలుమను గురించి ఈ మాటలు పౌలు ఏమంటున్నాడో చెప్తున్నాడు. సమస్త కపటంతోనూ సకల దుర్మార్గంతో నిండినవాడు అని చెప్తూ ఈ మాట అంటున్నాడు. పేతురు జాబితాలో మూడవది వేషధారణ. మన నడవడి అబద్ధాలతో కూడినదై ఉన్నప్పుడు దాన్ని వేషధారణ అంటాం. మనం ఉన్నదానికంటే చాలా భక్తిపరులుగా రుజువు చేయాలనుకుంటాం. వేషధారులు తమ మనసులో ఉన్నది దాచిపెట్టి పైకి మంచిగా కనపడతారు. వారి యథార్థతకు చాలా దూరం. జాబితాలో 4వది అసూయ. తోటి క్రైస్తవులు చాలా సంపద కలిగి ఉంటే, చాలా సామర్థ్యంతో పనిచేస్తూ ఉంటే సహించలేకపోవటను అసూయ అంటారు. ఇతరులకు దేవుడిచ్చిన వాటిని మనం కావాలని కోరుకుంటాం. చివరిది సమస్త దూషణ మాటలు. ఇతర విశ్వాసుల గురించి చెడుగా మాట్లాడుట. ఈ విధంగా చేయడం చేత ఇతరులతో మనకున్న మంచి సంబంధం పోగొట్టుకుంటాం. ఈ లక్షణాలన్నీ మనం వెంటనే వదిలేయాలి. ప్రార్థన చేసుకుందాం. దయమైన యేసునాయనా, రక్షణ పొందాము, మిమ్మల్ని గురించి తెలుసుకున్నాము, మిమ్మల్ని రుచి చూసి ఎరిగాము అనుకుంటున్నాం. కానీ తండ్రి, మాలో ఇంకా కంప్లీట్గా చెడు వదలలేకున్నాం తండ్రి. పేతురు చెప్పిన విధంగా మమ్మల్ని మేము సరిచేసుకొని మాలో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.